నమస్తే డీడీసీ న్యూస్ కి స్వాగతం. జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలంలోని రామరెడ్డిపల్లి మరియు బొమ్మరాజుపల్లి, మాధారం, జాకినాలపల్లి, ఊరుకొండపేట గ్రామాల్లో మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మనేష్ శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామానికి తిరిగి ప్రచారాన్ని చేస్తున్నారు. సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతులను, యువకులను, కూలీలను, మహిళలను మోసం చేసిందని, ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు వీరారెడ్డి, ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాలగుప్తా, సీనియర్ నాయకులు గిరినాయక్, జంగయ్య, రవీందర్, శేఖర్ యాదవ్, కృష్ణగౌడ్, వెంకటేష్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామరెడ్డిపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీ ఎన్నికల సందర్భంగా గ్రామాన తిరుగుతూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ సుమారు మీరు 200 మంది వరకు ఉన్నారు. మీరు ఇంకొక 400 మందిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమంతో తెచ్చుకున్న తెలంగాణలో గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఏమి చేయలేదో అవన్నీ మీరు చూసిరు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఎంతో పోరాటం చేసి ప్రభుత్వాన్ని నడుపుకుంటూ మనందరికీ ఇలా గ్రామాలలో ప్రతి ఇంటికి ఎన్ని ఎకరాల పొలమన్నా రైతు బంధును ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ జూన్ వస్తుంది, ఇంకో రైతు బంధు వేసే టైం వచ్చింది. ఇవాళకి మొదటి వీళ్ళు వచ్చినప్పుడు వేస్తామన్న రైతు బంధు ఇంతవరకు అడ్రస్ లేదు. ఇప్పుడు జూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. రేపు రైతులు పత్తిత్తులు అనేది ఉంది. అది వేస్తారని నమ్మకం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. రైతు బంధు అంటే రైతు జీతము, రైతు జీతాలు ఆపేసి ఉద్యోగులకు జీతాలు ఇస్తుండే 1వ తారీఖు. రైతులకు రావాల్సిన పాలు పోసిన పాడి రైతులకు 2వ తారీఖు నాడు పాల బిల్లులు పడేది. ఇప్పుడు 2 నెలలైనా కూడా పాల బిల్లులు పడుతున్నాయా? ఇక్కడ ఉన్న రైతులు ఎవరైనా చెప్పండి. ఇంకొకటి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నేను పుట్టినాడు సంది కాంగ్రెస్ వాళ్ళు తమ్ముకుంటూ వచ్చారు. ఏనాడు కూడా సగం కూడా పూర్తి చేయలే. కేసీఆర్ వచ్చిన 5 సంవత్సరాలను పూర్తి చేసి ఈ ఊరుకొండ మండల పరిధిలోని ఊరవతల గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చిండు. మీ అందరి కోసం ఈ 5 సంవత్సరాలలో పాలమూరు లిఫ్ట్ ను కంప్లీట్ చేసి మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ కాలువలు రావాలి. మన జిల్లా సీఎం అన్నాడు ఏమన్నా అవుతుందో సంవత్సరాల పాటు కేంద్రంతో కొట్లాడి, అందరితో కొట్లాడి సాగునోట్లకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసిండు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనం పొరపాటు చేసినాం. ఏం చేసినా మన కేసీఆర్ చేసిండు. రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, రైతు బీమా చేసినా కేసీఆర్ చేసిండు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు. ఆడవాళ్ళకి నెలకు 2,500 ఇస్తామని ఇవ్వలేదు. సిలిండర్ 1000 రూపాయలకి ఇస్తామని 500కి ఇస్తామని ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు. ఈ అన్ని హామీలు నెరవేరాలంటే మనం కేసీఆర్కి ఓటు వేయాలి. కేసీఆర్ ఓటు వేస్తేనే కేంద్రంతో కానీ రాష్ట్రంతో కానీ కొట్లాడతాడు. మళ్ళీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. మనం అందరం కూడా తప్పకుండా కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ కండగలవాలి. కారు గుర్తుకే.